అందరికీ నమస్కారం. రంగనాథ్ సార్ వచ్చారు. సార్ ఇప్పుడు కంప్లీట్ గా ఈ స్టేట్ లోనే కాకుండా ఎక్కడైనా కూడా సార్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. చెరువులు కాపాడడంలో సార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఇప్పుడు హైడ్రా స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడితో అయిపోయేది కాదు. ఇది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత లైఫ్ టైం ఉండేది. దీని గురించి మనకి క్లియర్ గా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో ఏ చిన్న పొరపాట్లు కానీ ఏం జరిగినా కూడా మేమున్నాం, మీరు ఇబ్బంది పడతారు అని చెప్పి వాళ్ళు క్లియర్ గా అనౌన్స్ చేసినట్లు అయిపోయింది. చిన్న చిన్న బిల్డర్లకి చాలా భయాలు ఉండిపోయినాయి. ఎంత భయం అంటే చెరువు దగ్గరలో ఎక్కడున్నా కూడా మాదేమన్నా వస్తుందా రాదా అనే కాడి నుంచి ఎక్కడైనా రాబోయే కాలంలో ఇంకేమేమి సమస్యలు వస్తాయో అని, ప్లస్ మార్కెట్ కూడా బాగా డెవలప్ అయిపోయింది. నార్మల్ గానే పాత గవర్నమెంట్ ఎడ్జ్ నుంచి ఇప్పుడు దాకా ఎంతవరకు మెరుగు కాలేదు కదా. 6 నెలల్లో కనీసం ఒక్క రిసిప్ట్ కూడా కట్టుకొని చాలా బిల్డింగ్ ఉండిపోయినాయి. దాంతో పాటుగా ఇప్పుడు జనాలు కొద్దిగా భయంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ భయంలో నుంచి బయటికి రావాలి అని అంటే వాళ్ళకి క్లియర్ గా ఒక అవగాహన, రైట్, ఒక పర్మిషన్ తెచ్చారు, అయినా కూడా సమస్య వచ్చింది. ఈ పర్మిషన్ లో పొరపాట్లు జరిగినాయి. 2 ఐఏఎస్లు కింద నుంచి అన్ని డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ లో కూడా పొరపాట్లు జరిగిన తర్వాత ఈ రోజు ఆ బిల్డింగ్ కూలిపోయింది అని అంటే ఎక్కడ ఏం జరిగింది అనేది కొంత భయం అయితే అది అంటే బిల్డర్లు అందరూ తప్పు చేస్తారు అని కాదు, ఎక్కడో జరిగే పొరపాటుని కంప్లీట్ గా తీసుకొచ్చి అందరి బిల్డర్ల మీద రుద్దే పరిస్థితి అయిపోయింది. ఫైనల్ గా తాటాకులన్నీ మనమే కట్టేసుకుంటాం. మనకి బిల్డర్ అంటే దొంగ, బిల్డర్ అంటే కంప్లీట్ గా ఏమైతే ఉందో ఏది చేసినా వీళ్ళే తప్పులు చేస్తారనే స్టేజ్కి వచ్చాం. మేమేమి తప్పులు చెయ్యం. మేము ఒక ప్లాట్ కొనాలి అని అంటే చాలా కష్టపడతాం. దాని తర్వాత పర్మిషన్ ఇబ్బంది పడతాం, తర్వాత కస్టమర్స్ ఎదుర్కోవడానికి ఇబ్బంది పడతాం. రకరకాల ఇబ్బందులు దాటి ఒక స్టేజ్ కి వచ్చాము. రైట్, మాకు పాత గవర్నమెంట్ లో పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఇప్పుడు 1000 గజాలు 1,50,000 లెక్కనైతే 15 కోట్లు అవుతుంది. 1000 గజాల స్థలం కొంటే 22,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. 22,000 ఎస్ఎఫ్టీ మొత్తం కలిసి చూస్తే మనకి 22 కోట్లు ల్యాండ్ కాస్ట్ అవుతుంది, 15 కోట్లు ల్యాండ్ కాస్ట్ అవుతుంది, 7 కోట్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. 22 కోట్లు ఎన్ఐటీస్ ఇవ్వలేము. మాకు వచ్చే 22,000 ఎస్ఎఫ్టీ రేంజ్ 8,000 9,000 పడుతుంది. హైవేస్ రావడం వల్ల వాళ్ళకి 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఇస్తున్నారు. 4.5 లక్షలు. సిటీలో హైవేస్ ఉండడం వల్ల నిజంగా ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఒకటేసారి అందరూ బయటకు వచ్చిన ఇబ్బంది, డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బంది. ఇట్లా ఇప్పుడు సార్ని మనం అడిగేది ఏంటి అంటే ఎక్కడైతే చెరువులన్నీ ఎక్కడికక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి, ఎక్కడికక్కడ కంప్లీట్ గా ఎవరు ఎక్కడ కొనాలి అనే భయంలో ఖచ్చితంగా ఉన్నారు సార్. దీన్ని కంప్లీట్ గా మీరు మీ పరిధిలోకి వచ్చేది ఏది ఉన్నా కూడా గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసి ఇంకొకలాగా లాంగిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకొని మీరు వెళ్ళిపోతే దాని తర్వాత ఎవరు కూడా పర్చేజర్ వస్తే కూడా భయంలోనే ఉంటున్నారు. రిక్వెస్ట్ ఏంటి అంటే టోటల్ గా ఏదైనా కానీ ఇది క్లారిటీగా ఈ చెరువుకు సంబంధించిన స్థలం ఇది ఉంది, జరిగింది తప్పేంటి, జరగకుండా ఉండాల్సిన దానికి ఏం చేయాలి అనేది నెక్స్ట్ మీ పరిధిలోకి నెక్స్ట్ ఎక్కడెక్కడికి మీ పరిధి విస్తరిస్తుంది అంటే పరిధి నిన్న కేబినెట్ లో కూడా గవర్నమెంట్ లైన్స్ వీటి మీద కూడా సార్ వాళ్ళకి అప్పచెప్పారు. రాబోయే కాలంలో ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఏ కూడా రకరకాల ఇంప్లిమెంటేషన్ చేసింది వస్తే ఏదైనా గొడవ పడితే కోర్టు పోమంటున్నారు, ఏదైనా ఇబ్బంది ఉందంటే బయటకు వెళ్ళమంటున్నారు. కానీ క్లియర్ గా రైట్ నీ భూమి పోతే నేను ఉన్నాను, వేరే భూమి ఇస్తాను లేకపోతే డబ్బులు ఇస్తాను ఏ గవర్నమెంట్ చెప్పట్లేదు. రకరకాల ఇంప్లిమెంటేషన్స్ చేస్తున్నారు. తెచ్చినవన్నీ వాటి ఇబ్బందులన్నీ దాటుకొని వస్తున్నాం. కానీ ఫైనల్ గా ఇబ్బంది మనమే పడుతూ ఉన్నాం. ధరణి పెట్టిన రోజు 2020 అక్టోబర్ 30 రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 1809లో స్టాంప్ యాక్ట్ వచ్చింది, 1908లో రిజిస్ట్రేషన్ యాక్ట్ వచ్చింది. ఇన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ పాతది 200 కొత్త
ఉన్నటువంటి 100 సంవత్సరాల్లో మనం రకరకాలన్నీ దాటి ఎన్నో సమస్యలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ పోయినప్పుడు గిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే కోర్టులో ఒకటి ఏదైనా ఆర్డర్ వస్తే దాన్ని ఎట్లా ఇచ్చేయాలి, వీలునామా రాస్తే ఏం చేయాలి, ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్ పోయి ప్రైవేట్ అటెండెన్స్ ఎలా తీసుకోవాలనే సమస్యల కాడి నుంచి 100 సమస్యల్ని దాటుకొని 100 సంవత్సరాలు వచ్చాం. ధరణి పెట్టేటప్పుడు ఒక విలేజ్ మీద కానీ లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ మీద కానీ పెట్టి చేయాల్సిన పనిని స్టేట్ అంతా రాసేసారు. స్టేట్ అంతా రాసేసిన దానివల్ల ఈ రోజు వరకు 4 ఏళ్ళుగా రెక్టిఫికేషన్లు చేస్తానే ఉన్నారు. ఇది అవుతుంది, అది అవుతుంది, ఇది 100 సార్లు అప్లికేషన్ పెడుతున్నాం. అప్లికేషన్ డబ్బులు గవర్నమెంట్ పోతున్నాయి. పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఇంతకుముందు ఒక ఎంఆర్ఓ కలిసి పని చేసుకోవడం అనేది కష్టమైన పనిగా ఉంటాయి. ఇప్పుడు ఆ బాధ్యతలు కలెక్టర్ గారికి ఇచ్చారు. ఒక పర్సన్ పై కలెక్టర్ గారిని కలిసి ఏమైతే ఉందో ఇది క్లియర్. రిజిస్ట్రేషన్ సెంట్రల్ వన్ టైం ఎలక్షన్ తెచ్చే పరిస్థితి అయిపోయింది. మనకి రిజిస్ట్రేషన్ అగ్రికల్చర్ ఏడకపోతుంది. మనం ఓపెన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తాయంటే క్లారిటీ లేక కన్వర్షన్ అయిపోవద్దు. ఈ రోజుకి 4 ఏళ్ళు అయింది. కన్వర్షన్ ఫీజు ఎక్కడ కట్టాలో తెలియక 5% మార్టిగేజ్ ఇది 4 ఏళ్ళుగా అక్కడే పెండింగ్ ఉండిపోయింది. అవి గత ప్రభుత్వం చాలా సార్లు తిరిగాం, చెప్పాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంటిమేషన్ ఇచ్చాం. కానీ ఇంతవరకు ఆ ఫీజు కట్టి ఆ ప్లాట్ కట్టినవన్నీ ఓల్డ్ హౌసెస్ కింద అయిపోయినాయి కాబట్టి 5% రిలీజ్ అయ్యి ప్లాట్ ఇంతవరకు మన చేతికి రాలేదు. బిల్డర్కి మిగిలిన 20 లక్షలు 30 లక్షల రూపాయలే ఫైనల్ గా అక్కడే ఆగిపోతే బయటపడే పరిస్థితి లేదు. ఇవన్నీ సార్ ఎందుకు చెప్తున్నాము అని అంటే సమస్యలు మాకుండేవి కూడా ఏదైనా క్లియర్ అవుతా ఉంటే ఇప్పుడు జనాలు హైలైట్ వచ్చిన దాని వల్ల చిన్న చిన్న బిల్డింగ్ లో తప్పులు చేసే పరిస్థితి అయిపోయింది. డబల్ టీడీఆర్ లేదు, ఇక్కడ కొని కట్టాలి. 10 మంది కలిసి ఒక ప్రాజెక్ట్ చేసే తర్వాత ప్రాజెక్ట్ లో 10 మంది కలిసి ఉన్నారా లేదా, వాళ్ళ మాటలు వాళ్ళు కలుస్తాయి లేదా తెలియని పరిస్థితి. ఓన్లీ పెద్దవాళ్ళకే సపోర్ట్ గా ఉంది, చిన్న బిడ్డలు అసలు బతికే పరిస్థితి లేదు. దీని దృష్టిలో నుంచి కొంత బయటకు తీసుకురావాలి. టీడీఆర్ ఏదన్నా ఇస్తున్నారు, దాని అడ్జస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేసుకోవడానికి వస్తాయి, ఎక్కడ చేసుకోవడానికి చెరువుల్లో కూడా ఏదైనా తీసుకొని టీడీఆర్ ఏదైనా ఉంటే 3 times కాదు 4 times 5 times ఇమీడియట్ గా రిలీజ్ చేస్తే గవర్నమెంట్ ఒకవేళ మీరు ఏదైనా పగలగొట్టింది కూడా ఆ డస్ట్ కానీ ఏదున్నా కూడా ఇమీడియట్ గా రిమూవ్ చేసి అక్కడ ఉంటే వీటన్నిటిని క్లియర్ చేస్తే పబ్లిక్ కి ఉపయోగం. అది అలాగే వదిలేస్తే రేపు పొద్దున దాంట్లో కూడా ఇబ్బంది ఉంది సార్. ప్లస్ ధరణిలోనే మాకు చాలా సమస్యలు ఉండిపోయినాయి. రిజిస్ట్రేషన్ నిజంగా ఒక దగ్గరికి కానీ తేకపోతే ఈ ధరణి ఎప్పటికి కూడా నాకు జీపీ అయింది. ఆ జీపీని మళ్ళీ సిసిఎల్ఏ కంప్యూటర్ చేస్తామని చెప్పినట్టే మళ్ళీ ఎవరికైనా పోయి అదే ఓనరు సేవ్ చేయొచ్చు. కనీసం ఈజీ చూడకుండా పాత రైతులు ఎప్పుడు 85, 86 లేఅవుట్ అయిన వాటి అన్నిటికీ కొత్త పాస్బుక్లు ఇష్యూ చేస్తారు. దాంట్లో మళ్ళీ ఎవరో కొంటారు, ఆ ప్లాట్ అన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తారు, లోకల్ సపోర్ట్ తో తీసుకుంటారు, సివిల్ డిస్ప్యూట్ అంటారు. ఆ ఉన్న నిన్న దాకా 70 లక్షలు ఉండే ప్లాట్ 7 లక్షలు కూడా తీసుకునే మనిషి ఉంటాడు. ఆడపోతే 10 మంది మనుషులు ఉంటారు. 7 ప్లాట్లో మా ధరణిలో పాస్బుక్ వచ్చింది, కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటుంది. ఇలా పాత ప్లాట్ ఎప్పుడు 85, 86 కొన్నారు. ఇంకొక మేజర్ ఇష్యూ సార్, ఇప్పుడు ఎవరో లేఅవుట్ వేశారు 85లోనో 86లోనో, అది చెరువు అయి ఉండొచ్చు, ప్లాట్ అయి ఉండొచ్చు, చేసేసారు. ఇప్పటికి 10 మంది చెరువులు మారింది. ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ అయిపోయేది కాదు సార్. ఈ సమస్యని రేపు ఉదయం ఆ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి తెలియదు. చెరువేంటి, ఆ రోజు రిజిస్ట్రేషన్ అవుతుంది, సర్వే నెంబర్ ఏం వేసారు, ఏం చేశారు అనే విషయం ఎవరికి తెలియదు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈ రోజు నాకు ప్లాట్ ఉంది అనుకున్నారు, ఓపెన్ ప్లాట్ ఉంది అనుకున్నారు, రేపు వచ్చి ఇది 45 ఎకరాల చెరువు కంప్లీట్ గా కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తే లేదు ఫెన్సింగ్ వేసేస్తే అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి వాళ్ళు కొనుక్కునేదంట. అంటే అప్పుడు దాకా పర్మిషన్ లేని ఇచ్చారు, ఏం జరిగినాయి అన్నింటితో సంబంధం లేకుండా ఇలా వెళ్ళిపోతే పబ్లిక్ నిజంగా ఎక్కడ కొనాలన్నా కూడా తెలంగాణలో ఇబ్బంది పడతారు సార్. బిల్డర్లను కూడా కోఆపరేట్ చేయాలి అంటే మాకుండే సమస్యలను కూడా పైదాకా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకొక మేజర్ పాయింట్ సార్, తెలంగాణలో ఒక 10 సర్వే నెంబర్లు, సపోజ్ 10 మంది అన్నదమ్ములు, ఒక ఆయనకి 10 ఎకరాల పొలం ఉంది, 10 సర్వే నెంబర్లు ఉంది, మనిషికి 1 ఎకరం పొలం ఉంది. ఆ ఎకరం పొలం అందరు అన్నదమ్ములు పుస్తకాల్లో 10 సర్వే నెంబర్లు ఉంటాయి, కానీ వాళ్ళకు ఉండేది ఎకరమే ఒకటే ప్లేస్ లో ఉంటుంది సార్. 10 నెంబర్లు ఒకటి 2 గుంటలు 3 గుంటలు. మీరు డాక్యుమెంట్లు చూడండి, తెలంగాణ మొత్తం 2 గుంటలకి ఖచ్చితంగా 4 బౌండరీలు ఉండాలి. అలా ఉండే పరిస్థితి లేదు.
తెలంగాణలో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఏంటో ప్రాబ్లం తెలియదు, సబ్ డివిజన్ అవ్వలేదు సార్. నాకున్న పొలం ఇది అని చూపిస్తాడు. ఆ ఎకరంలో 10 సర్వే నెంబర్ ఉన్నప్పుడు 10 బౌండరీలు కంపల్సరీ ఉండాలి, లేదా సర్వే నెంబర్ అన్ని ఉంటే ఒకే బౌండరీ వస్తుంది. అది అలాగే ఉండిపోయి దాన్ని ఈరోజు వచ్చి సర్వే నెంబర్ డాక్యుమెంట్ లోనే లేదు, ఇది లేదు అని అంటే సివిల్ డిస్ప్యూట్స్ ధరణి వచ్చిన తర్వాత పాత కేసులకి ఈ రోజు కొత్త కేసులకి హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ పెరిగినాయి. హండ్రెడ్స్ కాదు, లాక్స్ లో పెరిగినాయి అనుకోవాలి. ఎందుకంటే ఓపెన్ గా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఈ రోజు మా నాన్న సంపాదించిన ఆస్తి ఏమైతే ఉంటుందో, మా నాన్న సంపాదించిన ఆస్తి మిస్సింగ్ సర్వే నెంబర్ లో పడితే నా ఆస్తి విలువ చెప్పాల్సిన పరిస్థితికి వచ్చాను సార్. నేను నుంచి ఎలా పోతాను, ఏం పోతానో తెలియని పరిస్థితి. ఇది 4 ఏళ్ళు కనీసం 10 సార్లు నేను ఏదన్నా ఉంటే అప్లికేషన్ పెడితే కూడా ఈ రోజు కూడా అప్డేట్ అవ్వలేదు. కానీ పోయింది, రిజెక్ట్ అయ్యి వస్తుంది. ఏమో తెలియదు. ప్రతిసారి ఫీజు కడుతున్నాం, తిరిగి వస్తున్నాం, ఎక్కడ తిరగాలో తెలియదు. విజిట్ చేయాలంటే విజయాలు సార్ మీకు సమయం తక్కువ మాకు ఇచ్చారు, సారీ. మేము ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడాలని కాదు సార్. ఒక భయం ఉంది మాకు ఎంత భయం ఉంది అంటే రేపు పొద్దున ఏ దాని మీదకి ఏమొస్తుందో తెలియదు. మేము కొన్న ఆస్తి తెలంగాణలో స్టాండర్డ్ గా ఉంటదా, ఏ సమస్యతో ఏమొస్తుందో తెలియదు. రేపు పొద్దున ఏమైతే ఉందో ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఒక గవర్నమెంట్ ల్యాండ్ అనుకోను, లేక ఫారెస్ట్ అనుకోను, లేకపోతే ఇంకో దాన్ని అనుకోను, ఏదన్నా ఉంటే దీన్ని ఎలా మేము ఫైనలైజ్ చేయాలి? మీకు అన్ని అథారిటీస్ ఉన్నాయి. మీకు నాకు తెలిసినంత వరకు సార్ ఎవరి కంప్లైంట్ ఇచ్చినా కూడా మీ దగ్గర ఉండే కంప్లైంట్ మొత్తం వెరిఫై చేసి 4-5 ఏళ్ళకి సరిపోదు. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా తీసుకున్నారు, వెరిఫై చేస్తున్నారు. కక్ష సాధిపోవచ్చు, నార్మల్ కంప్లైంట్ అవ్వచ్చు, మీరు వెరిఫై చేసి క్లియర్ గా ఎక్కడికక్కడ 100% చెప్తున్నారు సార్. ప్రాబ్లం ఉండే మాత్రమే డీల్ చేస్తున్నారు. కానీ చిన్న చిన్న ఇష్యూస్ కూడా పెద్దగా అయిపోతుంది. ఒకసారి వచ్చి మీరు విజిట్ చేసి క్లియర్ అని చెప్పిన తర్వాత మీ దగ్గర నుంచి ఏ క్లియరెన్స్ లేకపోయిన దాని వల్ల కూడా ఏదో జరిగిపోయిందనే భయం మాత్రం పబ్లిక్ లో ఉంది. తర్వాత ఏం జరుగుతుందో అనే టెన్షన్ లో అయితే ఖచ్చితంగా ఉన్నారు సార్. దీనికి క్లియర్ గా ఒక పొజిషన్ ఉంటే మేము కొట్టము, లేదు ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది, దీంట్లో ఎక్కడ మేము ఏం చేస్తాం ఏం చేయము అనేది క్లియర్ గా ఒక షెడ్యూల్ ఇస్తేనే పబ్లిక్ కూడా మేము చెప్పగలుగుతాం. వీళ్ళు ఇచ్చిన పేపర్స్ లో ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. ఈ 10 పాయింట్స్ ని మేము క్లియర్ గా టిక్ పెట్టి ఇదిగోండి ఇది లేదు, ఇది వెరిఫై చేసుకోండి, దీంట్లో మేము ఎన్ఓసి తెచ్చాము. ఇవన్నీ ఎందుకు అడగాల్సి వస్తున్నాయి అంటే సార్ అన్ని వచ్చిన తర్వాత కూడా బిల్డింగ్స్ అన్ని పడిపోతున్నాయి కాబట్టి పబ్లిక్ కి 100% ఇది వీళ్ళు ఏం చేసి తెచ్చారో మాట్లాడేదండి అని అంటే ప్రతి ఒక్కరు ప్రతి బిల్డర్ ని దొంగలాగే చూస్తున్నారు సార్. దొంగ ద్వారా ఒకటైపోయే పరిస్థితికి రాకుండా దాన్ని ఎలా మేము బయటపడాలి అనేది మీరే సొల్యూషన్ చెప్తే ఆ ఫాలో అయితే దాన్ని ఆ పాయింట్స్ మొత్తం కంప్లీట్ గా ఇచ్చేసి మేము కూడా కస్టమర్ కి ఏదైనా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికోసం అయితే మీరు తప్పుగా అనుకోవద్దు సార్. బాధలు చెప్పుకుంటున్నాం, బాధల్లో బాధ మాత్రమే ఉంది సార్. ఓన్లీ నిజంగా సార్ ఒక బిల్డర్ నిజంగా కూడా చాలా కష్టాలు ఉంటాయి సార్. బిఫోర్ అమ్మడానికో చేయడానికో ఈరోజు ఒక ప్లాట్ కొట్టడం కొని అన్ని పెట్టినాక ఎవరు అబ్జెక్షన్ లెటర్ ఇచ్చారని కూడా పర్మిషన్ ఇయ్యని పరిస్థితి. దానికి ఏం తెలియదు. ఇప్పుడు ఎన్ఓసి పోయాం, ఫైర్ ఎన్ఓసి అన్నారు, ఫైర్ ఎన్ఓసి ఓకే, ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఎన్ఓసి అన్నారు. నిజంగా అది క్లినికల్ సరౌండింగ్స్ లో అవసరం లేదా ఉందా మాకు తెలియదు, రైతులో అవసరం లేదు. అటువంటిది కూడా నిజంగా మా ఖర్చులో భాగం అయిపోయింది. కొన్ని మాటలు మాట్లాడారు, లోపల బాధ ఉంటుంది, అందరికీ అన్ని తెలుసు, ఏదో చెప్తారు కదా. ఇక ఈ రోజు ఖచ్చితంగా లాస్ట్ టైం గవర్నమెంట్ లో పోయి మాకు మీటింగ్ చెప్పేటప్పుడు మాటలు అయిపోయిన తర్వాత చూస్తే ఇక మళ్ళీ మీటింగ్ దాకా ఏమైతే ఉందో అవి అలాగే ఉన్నాయి. మేము ఏం సాధించామని చూస్తే 5 ఏళ్ళుగా మిస్సింగ్ సర్వే నెంబర్ ఇంతమంది తెలిసింది కూడా నేనే చేసుకోలేకపోయా. మిగతా ఒక నార్మల్ వ్యక్తి పరిస్థితులు మనం మాట్లాడుకునే పరిస్థితే లేదు సార్. ఈరోజు నిజంగా కూడా మాకు ఒక అదృష్టం ఏంటి అంటే మీరు దాకా రావడం. మా సమస్యలు ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా జీవో గారికి చెప్పగలిగే 100% వ్యక్తి మీరే సార్. దానివల్ల నిజంగా మాకు ఏ సమయం లేదా మీకు యాక్సెస్ నిజంగా మాకు దొరుకుతుంది. మాకు ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో వచ్చి మీకు చెప్తే
దాన్ని షార్ట్ అవుట్ చేసుకుంటూ పోతే మీకు మంచి పేరు, మాకు మంచి పేరు సార్. ఎందుకంటే ఎప్పటికీ వీళ్ళు దొంగలే అని మమ్మల్ని పెట్టేస్తే మేము కూడా మాకు ఇంకొకటి ఏంటి అంటే సార్, మేము మాట్లాడేటప్పుడు మాలో నిజాయితీ ఏముంది ఏం లేదు మీరు డిపార్ట్మెంట్ పరంగా కలతో చెప్పేయగలుగుతారు. మీకు ఆ ట్రైనింగ్ తెలిసిపోతుంది. మీ నిజంగా మీకున్న ఎక్స్పీరియన్స్ కి ఎవరేం మాట్లాడుతున్నారు, దీంట్లో ఫ్యాక్ట్లు ఏమున్నాయనేది తెలిసిపోతుంది సార్. మాకు 25 మందితో కలిపి చీఫ్ సెక్రటరీ మేడం ఈ రోజు కూడా ఉన్నారు సార్. 25 మంది లోకల్, ఇప్పుడు సిపి గారు, ఈ ఏరియా సిపి గారి దగ్గర నుంచి మొత్తం నవీన్ మెట్ల గారి దగ్గర నుంచి అన్ని సమస్యలు ప్రతి దాని మీద ఒక రోజు మాకు అపాయింట్మెంట్ ఇస్తే మాట్లాడారు సార్. అన్ని మాట్లాడారు. కానీ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఈ రోజు మళ్ళీ రేపు వచ్చి మీకు మొత్తం అన్ని చూపిస్తాం సార్. 1 ఇంచ్ కూడా అటు ఇటు జరగలేదు సార్. 1 ఇంచ్ కూడా అటు ఇటు జరగలేదు. అంటే మా దరిద్రం ఎట్లా ఉంటుందంటే, రెవెన్యూ సంపాదించే రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పోతే పాస్వర్డ్ కొట్టుకోవాలి, మొత్తం తిరిగి రావాలి, కార్యాలు పెట్టుకోవాలి, ఊరంతా తిరగాలి. దానికి వచ్చేటప్పుడు మళ్ళీ చలానాలు కూడా మేమే కట్టుకోవాలి. గవర్నమెంట్ చలానా కడతాం, మా కారు చలానా కడతాం. ఇదే పరిస్థితి. ఎందుకంటే ఉన్న 143 ఆఫీసులు, 143 ఆఫీసులు పొద్దున్న లేస్తే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అందరికీ సరిపడా డబ్బులు. లాస్ట్ ఇయర్ 8,797 కోట్లు. లాస్ట్ ఇయర్ టార్గెట్ 10,000 కోట్లు ఉంది. ఈ సంవత్సరం 15,000 కోట్లు పెట్టారు. ఇన్ని కోట్లు సంపాదించే ఆఫీసులో కనీస వసతులు ఇవ్వాలి సార్. ఒక వెహికల్ నుంచి బయటపడేసి టాయిలెట్ కానీ దాన్ని చిన్నపిల్లలు వస్తున్నారు, ఇది వస్తున్నారు, చేస్తామంటున్నారు. కానీ దయచేసి ప్రతి దాన్ని ఇంప్లిమెంటేషన్ లో సార్ నిజంగా కూడా లేదు. పెద్ద బిల్డర్లు ఉన్నారు, ఈ ఆఫీస్ ఏదైనా ఉంటే కట్టిమంటే కూడా అడిగే పరిస్థితి ఉంటే, గవర్నమెంట్ చేయలేని పరిస్థితుల్లో చేయగలిగిన పరిస్థితి. మనం అడిగితే పెట్టలేదు. సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి. లేదు ఒక కంపెనీకి అప్పచెప్పి ఈ రోజు పాస్పోర్ట్ కావాలంటే మనకి ఇంతకు ముందు ఎలా ఉండేది, వారం పట్టేది, నెల రోజులు పట్టేది, మెల్లగా వారానికి వచ్చింది. ఈ రోజు 2 రోజులకు వస్తుంది. ఒక కంపెనీ ఏమైతే ఉందో తీసుకొని నీట్ గా ఏదైతే ఉందో రన్ చేస్తుందో 100% సక్సెస్ రేషియోలో ఉంది. దీన్ని ఖచ్చితంగా మీరు ప్రతి విషయం మీద, చిన్న విషయం అనుకోవచ్చు, పెద్ద విషయం అనుకోవచ్చు. నిన్న కాక మొన్న 10 మంది మా దగ్గర కస్టమర్స్ నా దగ్గరకు వచ్చారు సార్. ఫారెస్ట్ వాళ్ళు పొద్దున్న లేస్తే సర్వే అంటున్నారు, అన్ని చేసిన తర్వాత ఒక దగ్గర సంస్థలు పెట్టట్లేదు. చీఫ్ సెక్రటరీ మేడమే దానికి అడ్వైజర్ గా ఉంటే కూడా ఆరోగ్య డిపార్ట్మెంట్ లో ఈ రోజు కూడా గాజురామరం ఫారెస్ట్ 471 ఎకరాలు పేపర్ మీద ఇచ్చారు. యాజ్ పర్ స్టెప్స్ ప్రకారం 430 ఎకరాలు ఉంది. 68 ఏళ్ల క్రితం 419 ఎకరాలు మాత్రమే హ్యాండ్ ఓవర్ చేశారు. దీన్ని ఈ రోజు నుంచి సర్వే చేసి చుట్టూరు ఉండే ల్యాండ్ అంతా ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి ఏమి చేస్తున్నారు. 100% మీకేమవుతుంది, మాకు వచ్చేది తీసుకుంటాం, మీకు వచ్చేది కావాలంటే మా పైన వాళ్ళు ఇవ్వాలని వదిలేస్తున్నారు. వదిలేస్తే నా అకౌంట్ వ్యక్తి ఎలా బతకాలి సార్? గవర్నమెంట్ ఆపోజిట్ మీరు కొట్టడానికి వస్తే చూడటం తప్ప ఆపమనే రైట్ లేదు సార్ మాకు. నిజంగా కూడా మిమ్మల్ని ఆపాలనే ఉద్దేశం కాదు. జరిగిన తప్ప ఏంటో తెలుసుకొని ఒక దెబ్బ కొట్టే ముందైనా ఎందుకు కొడుతున్నారని చెప్పుకుంటే నిజంగా కూడా రాబోయే కాలంలో మేము దయచేసి మీరు ఏమైతే ఉన్నాయో క్లియర్ గా, నిజంగా మాకు క్లారిటీ లేదు. ఇది బిల్డింగ్ దేనికి కొడతాం, ఇది ఎందుకు కొట్టబోతాం, ఎందుకు కొట్టాం, ఈ ఉంటే కొట్టాం, 10 ఏళ్ళుగా ఉంటే కొట్టాం, లేదు 2 ఏళ్ల క్రితం ఏమైతే ఉందో దాంట్లో డాక్టర్లు తయారు చేశాడు దానికి ఇది కొడతాం అనే క్లియర్ పిక్చర్ ఏదైతే మీరు ఇస్తారో అవన్నీ ఉన్నాయో చెక్ చేసుకొని చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. క్లారిటీ లేదు. దయచేసి ఇన్స్ట్రక్షన్స్ లాగా మీకు ఎలా అయితే ఆర్డర్స్ వచ్చాయో ఆర్డర్స్ దృష్టిలో పెట్టుకుని ఒక పేపర్ మీద క్లియర్ కట్ గా ఇవి ఉన్నాయి, ఇవి ఉంటే కొనుక్కోండి కష్టం. వాళ్ళందరికీ ఏదైనా వర్క్షాప్ పెట్టాం, లేదు ఒక మీటింగ్ అరేంజ్ చేయండి. ప్రతి డిపార్ట్మెంట్ మీద ఒక మీటింగ్ అరేంజ్ చేస్తే వస్తాం, మేము క్లియర్ గా ఏదైతే ఉందో డిస్కస్ చేస్తాం. సమస్యలు రేపు పొద్దున ధరణి అన్నారు, ఇంకోటి అన్నారు, బలని అన్నారు, ఇంకోటి. రేపు పొద్దున వచ్చేది ఎలా వస్తుందో వచ్చేసిన రోజు ఏం చేయడం చూస్తా ఉండడం, దాంట్లో ఉన్న సాధక బాధకాలు తప్ప ఒక్క మాట అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళకి ఆడిట్ ఉంటుంది సార్, ఎంఆర్ వాళ్ళకి ఆడిట్ లేదు. జీపీఆర్ రాస్తాం, సేల్ డీడ్ కింద మెన్షన్ చేస్తాం, కోర్టుకు పోండి అంటారు. ఎవరిని అడిగారు? ఏ పర్పస్ లో వచ్చినారు సార్? సార్ ఎక్కువ ఏదైనా మాట్లాడితే క్షమించండి సార్ ప్లీజ్. ఏం లేదు, బాధ మాత్రం చెప్పాను సార్. దానికి సంబంధించి మీరు ఏదైనా ఇలా కాదు ఒక చిన్న రెమెడీ, ఒక చిన్న పేపర్ మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి కలుస్తాం.
సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.